రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉన్న సమయంలో అనేక అరాచకాలు అన్యాయాలు చేశారు. ఎంతో మందిని బెదిరించారు. చాలామంది పైన అక్రమ కేసులు పెట్టారు. కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే అది విన్నటువంటి వాళ్ళు కానీ చూసినటువంటి వాళ్ళని నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇదే తరహాలో కాదంబరి జిత్వానికి సంబంధించినటువంటి ఒక కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందినటువంటి నటి కేసులు ఒక్కొక్కటిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గతం నుంచి కూడా కథనాలు జరిగినటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. సో దీనిపైన ప్రభుత్వం స్పందించడం జరిగింది. ఆమె తల్లి కూడా నేరుగా బయటకు వచ్చి మాట్లాడడంతో సో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పుడు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రధానంగా వైకాపాలో ఉన్నటువంటి విద్యాసాగర్తో పాటు కొంతమంది పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కేసు పైన ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కూడా ఒక నిర్ణయం తీసుకుని ఒక కమిటీని ఆల్రెడీ వేశారు, ఒక ప్రత్యేక అధికారిని కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటుగా హోంమంత్రి అనిత గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ప్రాథమిక సమాచారం, ఇప్పుడు ఆల్రెడీ ఒక టీంని వేశారన్నారు, సో వాళ్ళతో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఎప్పుడైతే గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చారో, గవర్నమెంట్ దృష్టికి వచ్చిన వెంటనే దాని మీద ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. ఇమీడియట్గా డీజీపీ గారు వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ చేయడం, అదేవిధంగా ఒక ప్రత్యేకమైన అధికారిని, ఒక మహిళా అధికారిని దీని మీద నియమించడం, ఎవరి మీద అయితే ఆవిడ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరినీ విచారించే దిశగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. మన రాష్ట్రం ఆడపిల్ల, పక్క రాష్ట్రం ఆడపిల్ల, ఎక్కడైనా ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదు. దట్టు ఆడపిల్లలకి కూడా అన్యాయం చేసిందే అమ్మాయిని ఇబ్బంది పెట్టింది కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అన్న సంగతి నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అంతా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ పనులు వాళ్ళకి కాకుండా మిగతా పనులన్నీ అప్పచెప్పి ఆఖరికి వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడే పొజిషన్ వరకు తీసుకొచ్చుకున్నారు. నేను చాలా సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తాను, మీ వర్క్ మీరు చేయండి, అంతే తప్పించి యాజ్ పర్ రూల్ మీరు వెళ్ళండి. అంతే తప్పించి ఈరోజు 2-3 నెలల కాలం చూశారు. ఏ రోజు కూడా మేము పోలీసులను ఇబ్బంది పెట్టి పోలీసుల్ని మా స్వంత విషయాల గురించి వాడుకునే పరిస్థితి కూడా అక్కడ కూడా కనిపించదు, లేదు, ఇకపై రాదు కూడా అటువంటి సిచ్యువేషన్. కానీ ఈరోజు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్లు వారందరి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోని పట్టుకొని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేస్తాం. అంటే ఒక విద్యాసాగర్ అని ఒక ఫోర్జరీ కేసు పెడితే ఒక మహిళతో పాటు వాళ్ళ కుటుంబాన్ని అంతటిని, అంటే ఫోర్జరీ కేసు అంటే 420 కావచ్చు, లేదా చీటింగ్ కేసు కావచ్చు, సో దానికి 10 ఏళ్ళ శిక్ష పైబడి సెక్షన్లో వేయటం, వాళ్ళు జైల్లో పెట్టడం, బెదిరించడం, స్వయంగా అంటే అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కింద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి దిక్కులేదు ఇన్ని రోజులు పెట్టామని కూడా ఆమెను బెదిరించారన్నారు. సో చాలా హింసలు పెట్టారని కూడా ఆమె తల్లి కానీ వీళ్ళు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మేమేం తప్పులు చేసామని మా మీద కేసులు పెట్టారండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, ఒకసారి ఆలోచించండి. ఎంతమందిని మా నాయకులు అంతమంది అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మన కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మన దూలిపాల్ నరేంద్ర గారు, చాలామంది దేవినేని ఉమామహేశ్వరరావు గారు, వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. ఏ తప్పులు చేశారని వాళ్ళు జైలుకి పంపించారు? వాళ్ళు ఏమైనా చేయగలిగారా? ఈ తప్పు చూపించి ప్రూవ్ చేయగలిగారా? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కనీసం ఎక్కడా కూడా చిన్నది కూడా ఆధారం లేని ఒక కేసులో సుమారుగా 52 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మనం గమనించాలి. అటువంటిది ఇక్కడ లోకల్లో ఉండి ఒక ఎమ్మెల్యేలు చేసి, ఎంపీలు చేసి, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళకే లాస్ట్ గవర్నమెంట్లో ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అటువంటిది పక్క రాష్ట్రంలో ఉండి వాళ్ళ తాలూకా నాయకుల తాలూకా కొమ్ములు కాసేటప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయిని బెదిరిస్తున్నారు అని అనడంలో ఇంక మనం సందేహం అవసరం లేదు, ఎందుకంటే డెఫినెట్గా బెదిరిస్తారు. అందుకే చెప్తున్నాను, ఫోర్జరీ కేసుకైనా ఇప్పుడు ఇదే ఫోర్జరీ కేసు వాళ్ళ తాలూకా వాళ్ళ మీద పెట్టండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళని పెట్టుంటే అప్పుడు గవర్నమెంట్లో 41A నోటీస్ ఇచ్చి పంపించేవారేమో, లేకపోతే కేసు కూడా ఎఫ్ఐఆర్ కట్టేసి ఆమె చూసుకుంటానులే మీరు వెళ్ళండి నుంచి పంపించేసేవారు. ఒక మహిళ ఆల్రెడీ అమ్మాయి అన్నట్టుగా ఉండి నన్ను హింసలు పెట్టారు, నేను చెప్పుకోలేనండి, చనిపోతే అసలు ఇంత కర్కశంగా ఉంటారని ఆమె తల్లి మాట్లాడినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆల్రెడీ వేసినటువంటి ఏదైతే టీమ్, స్పెషల్ టీము, సో ఒక ఐపీఎస్ అధికారులు, సో వాళ్ళు కూడా ఆల్రెడీ నెగోషియేట్ చేస్తున్నారు, వస్తున్నారన్నారు, ఇలాంటి సమాచారం ఉందో దీనిపైన కఠినంగా చర్యలు తీసుకుంటారు. డెఫినెట్గా తీసుకుంటామండి. ఏ మరీ చెప్తున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే తన ఇబ్బందులు పెట్టారో పోలీస్ అధికారులు, వీళ్ళందరూ మీద కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ఎవరినైతే మేము అపాయింట్ చేశామో, ఈరోజు ప్రత్యేక అధికారిని అపాయింట్ చేశామో, తన ద్వారా మొత్తం విచారణ అంతా కూడా వేగవంతం అవుతుంది. డెఫినెట్గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పోలీస్ ఆఫీసర్లైనా తప్పదు. కొన్ని సందర్భాల్లో పారిశ్రామికవేత్త మీద ముంబైలో కేసు పెట్టింది దానికోసమే, సో బ్యాక్ అండ్ ఇదంతా చేశారనేది ఒక అంటే ఇది ఊహాగానం. అయితే ఇందులో అంటే ఇప్పుడు గత వైకాపా పెద్దలు కూడా ఉన్నారు, వీళ్ళంతా దగ్గర నుండి చేయించారనేది ఒక ఉంది. సో ఎంక్వైరీలో ఇవన్నీ తేలితే ఖచ్చితంగా కంపల్సరీగా అండి విచారణ చేపడుతున్నాం. ఇప్పుడు ఇమీడియట్గా ఎప్పుడైతే అమ్మాయి విషయం బయటకు వచ్చిందో, ఆ అమ్మాయి అంత తీవ్రంగా ఇబ్బంది పడిందో, మానసిక క్షోభకు గురైందో, ఆ విషయాన్ని అంతటినీ నిన్న ప్రచార మాధ్యమాల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఆవిడ మీద డెఫినెట్గా ఆవిడ ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, ఆవిడ అంతలా హింసించిన వాళ్ళు కానీ, ఆవిడ మీద తప్పుడు కేసులు బనాయించిన వాళ్ళ మీద కానీ, వాళ్ళ అధికారులైనా వైఎస్ఆర్సీపీ నాయకులు
నాయకులైనా ఎవరి మీద అయినా కూడా చర్యలు తీసుకుంటాం. సో ఇది అనిత గారు చెప్తుంది. ఖచ్చితంగా ఏదైతే కాదంబరి జిత్వానికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు వెలుగులోకి రావడంతో పాటుగా ఆల్రెడీ ఇప్పుడు ఒక ఐపీఎస్ అధికారిని కూడా నియమించాం, ప్రత్యేకంగా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇందులో ఎవరున్న పోలీస్ అధికారులు కావచ్చు, వైకాపా నేతలు కావచ్చు, సో ప్రమేయం ఉండి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి హోంమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విడజన శబలాష్తో నాయుడు, విశాఖపట్నం నుండి.